లోతైన శ్వాస తీసుకొని ఓం చాంట్ చేద్దాం. మళ్ళీ లోతైన శ్వాస తీసుకోండి. ఓ once again take a deep breath. Okay. Opening prayer. Namaskar mudra. Om Sahana Vavatu Sahanau Bhunaktu Sah Viryam Karavavahai Tejasvinavaditamastu Ma Vidvishavahai. రైట్, ఈరోజు ఫెస్టివల్ మూడ్ కావచ్చు, మేబీ అందరూ బిజీ ఉన్నారు. రైట్, ఓకే, ఆల్ ఆఫ్ యూ కమ్ టు స్టాండింగ్ పొజిషన్. ఓకే, స్టాండింగ్ లో ఈరోజు మనము కనిపిస్తుందా అండి? నేను కనిపిస్తున్నానా? క్లియరా? రైట్ రైట్, ఓకే. రైట్, ఈరోజు టోస్ జాగింగ్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అండ్ సైడ్ వేస్ ఇవి చూద్దాము. చేతులను పిడికిలు బిగించి చెస్ట్ దగ్గరలో ఉంచండి, ఛాతి దగ్గరలో ఉంచేసి టోస్ జాగింగ్, కాలు వేళ్ల పైన టోస్ జాగింగ్ చేయండి. మోకాలు నొప్పులు కానీ ఏదైనా సివియర్ హై బీపీ అట్లున్న వాళ్ళు స్పీడ్ గేమ్ చేయొద్దు, నార్మల్గా కంటిన్యూ చేయండి. టోస్ జాగింగ్, కంటిన్యూ. దెన్ ఫార్వర్డ్ జాగింగ్ లైక్ దిస్. ఇప్పుడు ఈ మోకాలు అనేది ఇట్లా పైకి రావాలి, ఓకేనా? కనిపిస్తుందా? ఇట్లా పైకి, రైట్, లైక్ దిస్. దెన్ మళ్ళీ టోస్ జాగింగ్, మళ్ళీ కాలు వేళ్ళ పైన. మళ్ళీ కొంచెం తర్వాత ఎక్కువ చేద్దాము, ఈరోజు ఇంట్రడక్షన్ కాబట్టి కొంచెం స్లోగా చేస్తున్నాం. అందరూ వీడియో ఆన్ చేసుకొని చేయండి. భయపడితే ఏది రాదండి. ఓకే, టోస్ జాగింగ్. మళ్ళీ బ్యాక్వర్డ్ చూడండి, మీకు బటక్స్ కి టచ్ కావాలి, యాంకిల్స్ అనేది ఇట్లాగా. కమాన్, అప్ అప్ అప్. మళ్ళీ టోస్ జాగింగ్, మళ్ళీ కాలు వేళ్ళ పైన, కాలు వేళ్ళ పైన చేయండి. కంటిన్యూ. మళ్ళీ ఫార్వర్డ్ చేయండి, లెగ్ ఇట్లా పైకి, కాలు వేళ్ళ పైన పైకి జంప్ చేయాలి. దెన్ టోస్, మళ్ళీ కాలు వేళ్ళ పైన టోస్ జాగింగ్. సుధికా గారు, మీరు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ ఏదో పెట్టినట్టున్నారు సుధికా గారు, అది తీసేయండి సుధికా గారు. అండ్ ఉషశ్రీ, వాట్ హ్యాపెండ్?
ఆన్ యువర్ వీడియో. రైట్. నెక్స్ట్ టోస్ జాగింగ్ చేయండి. టోస్ జాగింగ్. ఇప్పుడు చూడండి సైడ్ వేస్ చేయాలి. హై బీపీ కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ చేయొద్దు. నెక్స్ట్ చూడండి మొక్కాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా. ఇప్పుడు సైడ్ వేస్ లైక్ దిస్. సైడ్ వేస్. Come on, continue. And toes jogging. Malli toes jogging. Okay. నెక్స్ట్ ముఖ దౌతి. రెండు కాళ్ళు దూరం పెట్టి మొక్కాళ్ళ పైన రెండు చేతులు ఉంచండి. నోటితో శ్వాస వదిలేసేయండి. హా హా హా. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఆయాసం వస్తుంటది కదా. ఇప్పుడు మీరు డాగ్ ని గమనించండి. బాగా రన్నింగ్ చేసేసి అది ఒక చోట కూర్చొని నాలుక బయటికి పెట్టేసి అట్లా అంటూ ఉంటది. అప్పుడు దానికి ఆయాసం తగ్గుతుంది అన్నట్టు. దీన్ని ముఖ దౌతి అంటారు. రైట్. రైట్. అందరు కూర్చోండి. అందరూ రెండు కాళ్ళు దూరం పెట్టేసి ఇట్లాగా దూరం పెట్టేసి రెండు చేతులు నడుము వెనకాల పెట్టేసేయండి. రెండు చేతులు నడుము వెనకాల ఉంచి రెండు కాళ్ళు ముందుకు చాపండి. తల వెనుకకు పెట్టి రిలాక్స్ అవ్వండి. 1 నిమిషం తల వెనుకకు పెట్టేసి రెండు కాళ్ళు కొంచెం డిస్టెన్స్ ఉంచండి. ఇది దండాసనం. శిథిల దండాసనంలో రిలాక్సేషన్. శవాసనం అనేది ఆసనాలు అన్ని అయిపోయినాక శవాసనంలోకి వెళ్ళొచ్చు. రెండు కాళ్ళు దూరంగా ఉంటాయి. రిలాక్స్. రైట్. ఓకే. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంత ముందు, కానీ మళ్ళీ ఒకసారి చూద్దాము. వజ్రాసనం కానీ సిద్ధాసనంలో కానీ కూర్చోండి ఇట్లాగా. ఆర్ సుఖాసనం. బ్రీతింగ్ టెక్నిక్ చేసి దెన్ అక్కడ నుండి మనము స్టాండింగ్ ఒక 2, సిట్టింగ్ ఒక 2 ఆసనాలు చూద్దాం. వెన్నెముక నిటారుగా ఉంచుకోండి. వజ్రాసనం కానీ సుఖాసనంలో కానీ కూర్చోండి. రైట్. హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్. రెండు చేతుల్ని ఇలా ఉంచండి ముందుకి. శ్వాస తీసుకుంటూ శ్వాసతో పాటుగా రెండు చేతుల్ని ఇట్లా ఎక్స్పాండ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక ప్రొసీజర్ లో వెళ్తున్నాం. ఫస్ట్ బ్రెత్ అబ్జర్వేషన్, ఓంకారము, మళ్ళీ శ్వాస వదిలేస్తూ ఇలా చేతులు దగ్గరికి తీసుకొచ్చుకోండి. ఓంకారం తర్వాత ఓపెనింగ్ ప్రేయర్, దెన్ తర్వాత వార్మప్స్ చేసాము. ఆ తర్వాత ఇప్పుడు బ్రీతింగ్ టెక్నిక్ చేస్తున్నాం మనం. ఓకే. ఎస్.
నెక్స్ట్ మళ్ళీ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు ఇట్లా ఎక్స్పాండ్ చేయాలి దూరంగా. శ్వాసతో పాటుగా ఎంతవరకు చేతులు వెళ్తాయో అంతవరకు. దెన్ శ్వాస వదిలేస్తూ ఇట్లా ముందుకు తీసుకోండి. హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్. హ్యాండ్స్ ఇన్, హ్యాండ్స్ అవుట్. ఇన్హేల్, ఎక్సేల్. ఊపిరితిత్తుల నిండుగా శ్వాస వస్తుంది. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఎక్సేల్. శ్వాస వదిలేస్తూ రెండు చేతులు దగ్గరికి. రైట్. నెక్స్ట్ రెండు చేతుల్ని లాక్ చేయండి ఇట్లాగా. కనిపిస్తున్నానా అండి? నేను క్లియర్ గా కనిపిస్తున్నానా? రైట్. రైట్. చేతులు ఇట్లా లాక్ చేసుకోండి. శ్వాస తీసుకుంటూ ఇట్లా స్ట్రెచ్ చేయాలి ముందుకి. ఛాతీకి ఈక్వల్ గా, చెస్ట్ కి ఈక్వల్ గా. మళ్ళీ శ్వాస వదిలేస్తూ వెనకకనండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ముందుకు. ఇది సెకండ్ టైము ఏమో మనము ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాం ఇది. దెన్ శ్వాస వదిలేస్తూ వెనకకి. కొందరు కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు, వాళ్ళకు కూడా ప్రాక్టీస్ అవుతుంది అనేది మా ఉద్దేశం. అండ్ ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఎక్సేల్, కమ్ బ్యాక్. Inhale and exhale, come back. Right. Next forehead level, 135 degrees. Forehead. నుదిటి పైన బొట్టు దగ్గరలో చేతులు పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ ఫోర్ హెడ్ లెవెల్లో చేతులు ముందుకు తీసుకోండి. శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ చేయాలి. అండ్ శ్వాస వదిలేస్తూ వెనుకకు చేయండి అట్లనే. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్ and exhale, come back. Inhale, stretch your hands. Exhale, come back. And now శ్వాస తీసుకుంటూ చేతులు ఇట్లా పైకి అనండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్ అండ్ రైట్ సైడ్ కి ఇట్లా సైడ్ కి తీసుకున్నాం. అండ్ ఇన్హేల్ అప్, exhale left side. Inhale up, exhale down. Continue చేయండి. Continue. Continue. దెన్ మళ్ళీ చెస్ట్ లెవెల్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ. కనీసం 5 సార్లు చేయండి. చెస్ట్ లెవెల్, ఫోర్ హెడ్ లెవెల్, అప్. మళ్ళీ ఫోర్ హెడ్ లెవెల్ చేయండి. వన్ 135 degrees.
Right. And up. Inhale up. Exhale down, right side. Inhale up. And exhale down, left side. Okay. Right. Very good. Good. బాగా చేశారు. ఇప్పుడు టోస్ జాగింగ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సైడ్ వేస్ ఎవరు చేస్తారు? ఫస్ట్ వార్మప్స్. అది అయిపోయినాక ఒక 2 ఆసనాస్ చూసుకొని మనము ముందుకెళ్దాం. ఎవరు చేస్తారు? ఉషశ్రీ చేస్తావా? నేను గైడ్ చేస్తా, ఎవరైనా ఓకే. జీవన గారు, సుధిక గారు, యా స్టాండప్. సుబ్బారావు సార్ బాగున్నారా? చిత్తూరు ఎట్లా ఉంది? మీ వీడియో ఆఫ్ అయింది సుబ్బారావు సార్. ఓకే, కొంచెం వీడియో కనబడట్లేదు. సరే ఓకే, నో ప్రాబ్లం. చేతుల్ని మీ చెస్ట్ దగ్గరలో ఫోల్డ్ చేసి పెట్టేసేయండి. ఓన్లీ కాళ్ళ వరకు, అడుగు వరకే కనబడుతుంది ఉషశ్రీ. కొంచెం దాన్ని సెట్ చేయి. యా ఓకే. టోస్ జాగింగ్ చెయ్యి. చూడండి ఒకసారి అందరూ. టోస్ జాగింగ్, ఫార్వర్డ్ జాగింగ్, ఫార్వర్డ్ పైకి, అట్లా మోకాలు పైకి రావాలి. దెన్ టోస్ జాగింగ్ అగైన్, కాలి వేళ్ళ పైన. బ్యాక్వర్డ్, బటక్స్ కి టచ్ అవ్వాలి యాంకిల్, చూడండి అక్కడ. అండ్ టోస్ జాగింగ్ మళ్ళీ కాలి వేళ్ళ పైన. డైరెక్ట్ ఇవి మీరు స్కూళ్ళలో కానీ బయట ఎక్కడైనా సెషన్స్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ ఇందులోకి తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు మహేష్ సార్ యాంకిల్ రొటేషన్, నడుము రొటేషన్, నీస్ రొటేషన్ ఇవి చేయించారు కదా, అవన్నీ కొన్ని రోజులు ప్రాక్టీస్ అయినాక కొన్ని కీళ్ళు అవి ఇవన్నీ సాప్ అవుతాయి అన్నట్టు అందరికి. సో అవన్నీ క్లియర్ అయినాక దీంట్లోకి రావాలి. ఎట్ ఎ టైం చేస్తే నెక్స్ట్ డే రాడాడు. ఓకే, మళ్ళీ చేయండి ఉషశ్రీ. దెన్ టోస్ జాగింగ్ కంటిన్యూ చేయాలి, ఇమీడియట్ గా ఆగొద్దు. ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేయగానే ఫ్యాన్ ఇమీడియట్ గా ఆగుతుందా? మనం బ్రేక్ వేస్తాము, ఏదైనా కార్ కానీ బైక్ కానీ ఇమీడియట్ గా ఆగుతుందా? మనకు కావాలన్నప్పుడు అక్కడే. ఇది కూడా అట్లా ఇమీడియట్ గా స్టాప్ చేయొద్దు. దెన్ టోస్ జాగింగ్. ఇప్పుడు కొంచెం ఇటు టర్న్ అవు, సైడ్ వేస్ చేయి. సైడ్ వేస్ అందరు కనబడలేదు. సైడ్ వేస్ ఏం కాదు, నో ప్రాబ్లం. కాలి వేళ్ళను అటు ఇటు అనడం చూపిస్తా చూడు. ఇట్లున్నామా, సైడ్ వేస్ ఇట్లా. చూసుకోవాలి కొంచెం అటు ఇటు ఎవరన్నా ఉన్నారా చూసుకొని చేయాలి. ఇది ఇంట్లోనో బయటనో. రైట్ రైట్, కంటిన్యూ కంటిన్యూ. టోస్ జాగింగ్, రైట్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు అందరూ చేస్తారని చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ చేస్తారు. ఇప్పుడు ఒకటే నిమిషం జస్ట్ ఫార్మాట్ ప్రొసీజర్ తెలుసుకుందాం. అందరు నిల్చోండి. రైట్. ఉషశ్రీ నీకు కొంచెం ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ఓకే, ఆర్ ఎల్స్ యూ షుడ్ కంటిన్యూ. రైట్. టోస్ జాగింగ్, చేతులని చెస్ట్ దగ్గరలో ఉంచండి ఫోల్డ్ చేసి. టోస్ జాగింగ్ చేయండి కాలి వేళ్ళ పైన. సుధిక గారు డోర్ తగులుతుంది. యా కంటిన్యూ. కొంచెం మొబైల్ దూరం పెట్టుకోండి సుధిక గారు, మీరు మొబైల్ కి కొద్దిగా దూరంగా వెళ్ళండి. నెక్స్ట్
ఆఫ్టర్ టోస్ జాగింగ్ ఫార్వర్డ్ జాగింగ్, మోకాళ్ళని చెస్ట్ దగ్గరికి వచ్చేంత వరకు కొంత ప్రయత్నం చేయాలి. కొంచెం యంగ్స్టర్స్ అయితే చేయగలుగుతారు. కంటిన్యూ. ఫార్వర్డ్ జాగింగ్, చేతులు వదిలిపెట్టొద్దు. అప్ అప్ అప్, వెరీ గుడ్ వెరీ గుడ్. దెన్ టోస్ జాగింగ్, మళ్ళీ కాలు వేళ్ళ పైన చేయండి. చూడండి సీక్వెన్స్, టోస్ జాగింగ్, ఫార్వర్డ్, మళ్ళీ టోస్, దెన్ బ్యాక్వర్డ్. యాంకిల్స్ ని బటక్స్ టచ్ చేయాలి, టచ్ అయ్యేలాగా చేయాలి. సైడ్ వేస్ కాదు, మనం ఏం చూడొద్దు, చూడకుండా టచ్ అవ్వాలి అలాగా. సుధిక గారు అది కాదు, బ్యాక్వర్డ్, కాలి మడిమలు అనేవి వెనక టచ్ అవ్వాలి సీట్ కి, అట్లా బ్యాక్వర్డ్ అలాగా. కంటిన్యూ. దెన్ అగైన్ టోస్ జాగింగ్. యామిని గారు ఏమయ్యారు, ఎటు వెళ్ళారు యామిని గారు? దెన్ సైడ్ వేస్, ఇప్పుడు చూపించినాను కదా నేను, అది సైడ్ వేస్ సైడ్ వేస్. ఓకే, టోస్ జాగింగ్, టోస్ జాగింగ్. ముఖదౌతి, ముఖదౌతి, ముఖాల మీద చేతులు పెట్టుకోండి. యామిని గారు మీరు కనబడతలేరు పూర్తిగా, ఇంతకుముందు మొన్న కరెక్ట్ గా సెట్ చేసుకున్నారు. ఓకే, రెండు ముఖాల మీద రెండు చేతులు పెట్టేసి మౌత్ ఓపెన్ చేసి ఉంచండి. హా హా, ఇట్లా మొస తీసి వదిలేసినట్టు, జస్ట్ ఆయాసం అనేది తగ్గుతుంది. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఓకే రైట్. ఓకే, 1 రౌండ్ సూర్య నమస్కారం చేద్దాం మనము. ఓకేనా? రైట్. నమస్కార ముద్ర, స్టాండింగ్ లోకి వచ్చేయండి అందరు. ఫస్ట్ నన్ను అబ్జర్వ్ చేయండి, తర్వాత మీరు చేయండి. ఓకే, హిరణ్మయేన పాత్రేణ సూర్య నమస్కార ప్రార్థన. ఒకసారి ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకోండి, ప్రేయర్ నాతో పాటు చెప్పాలి. ఒక్కరు ఎవరైనా. అన్మ్యూట్ అయితే లేదా? ఓ ఓకే. సూర్య నమస్కార ప్రార్థన. హిరణ్మయేన పాత్రేణ. మహేష్ సార్ అన్మ్యూట్ అయితే లేదంట. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పోషన్ అపావృన్ సత్యధర్మాయ దృష్టయే. ఓం హ్రాం మిత్రాయ నమః. ఓం హ్రీం రవయే నమః. ఓం హ్రూం సూర్యాయ నమః. ఓం హ్రైం ఖగాయ నమః. ఓం హ్రౌం ఉష్ణే నమః. ఓం అహం హిరణ్యగర్భాయ నమః. ఇక్కడ బీజ మంత్రాలు అంటారు అవి. ఓం హ్రాం మిత్రాయ నమః. శ్రీనివాస్ గారు, ఇప్పుడు నేను చెప్పినప్పుడు మళ్ళీ మీరు చెప్పకండి, నా తర్వాత మీరు చెప్పండి. గ్యాప్ ఇవ్వట్లేరుగా. దీంట్లో గ్యాప్ ఇవ్వడానికి అది అందరిది మ్యూట్ లో ఉందని చెప్పేస్తే నేను కంటిన్యూ చేస్తున్నా. ఓకే. ఒకవేళ మీరు రిపీట్ చేయాలనిపించినప్పుడు నేను నాతో పాటుగా రిపీట్ చేయండి అన్నప్పుడు అట్లా చేయండి, అంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే,
మళ్ళీ ఒకసారి సూర్య నమస్కార్ ప్రార్థన నాతో పాటుగా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినాక మీరు చెప్పండి శ్రీనివాస్ గారు, ఓకేనా? నమస్కార్. హిరణ్మయేన పాత్రేణ, ఇప్పుడు చెప్పండి. చెప్పండి. సత్యస్యాపి హితం ముఖం తత్వం పోషణ్ అపవృన్ సత్యధర్మాయ దృష్టయే ఓం హ్రాం మిత్రాయ నమః. ఇవి బీజ మంత్రాలు అంటారు. ఓం హ్రాం మిత్రాయ నమః. ఇవన్నీ 12 సూర్యునికి నమస్కారాలకు మనం ఈ విధంగా చేస్తామన్నమాట. ఓం హ్రీం రవయే నమః. ఆ రెండో ఆ వస్తుంది. ఈ రెండో ఈ ఉ ఓం హ్రూం సూర్యాయ నమః అలా వస్తుంది. ఆ ఈ ఉ ఓ ఔ వస్తుంది. అహ అలాగా బీజ మంత్రాలు వీటితో పాటుగా అవి వస్తాయి. మీకు ఆల్రెడీ సూర్య నమస్కార్ది గ్రూప్ లో పెట్టినాం మనం. దాంట్లో కూడా బీజ మంత్రాలు ఉంది, మీరు రాసుకోండి. మళ్ళీ నోట్స్ కూడా ఇస్తాం. ఇప్పుడు ఒక రౌండ్ చూస్ చేయండి. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. దీంట్లో 2 టైప్స్ గా ఉంటాయి సూర్య నమస్కారాలు. మీరు ఇంతకుముందు మహేష్ సార్ తో ప్రాక్టీస్ చేసినవి ఒకలా ఉంటాయి, ఇప్పుడు ఇది ఒకలాగా ఉంటుంది. చూడండి. ఫస్ట్ శ్వాస తీసుకుంటూ హస్త ఉత్తానాసనం, శ్వాస వదిలేస్తూ పాదహస్తాసనం, అండ్ అశ్వ సంచలనాసనం. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసనం. నెక్స్ట్ చతురంగ దండాసనం, టోటల్ బాడీ స్ట్రైట్. రెండు కాళ్ళు 2 చేతుల మీద ఇట్లా బాడీ ఉంటుంది, అండ్ ఒక 1-2 మీటర్స్ ముందుకు చూస్తూ ఉండాలి. దీని తర్వాత ఇక్కడ చైల్డ్ పోజ్ అనేది 2 సార్లు వస్తుంది, శశంకాసనం. ఇప్పుడు చైల్డ్ పోజ్, దీన్ని శశంకాసనం అంటాము, బాలాసనం అని కూడా అంటారు. అండ్ తర్వాత ఇక్కడ నుండి అష్టాంగ నమస్కారం. ఇలాగా అష్టాంగ అంటే 8 అంగాలు భూమికి టచ్ అవుతుంటాయి. దెన్ భుజంగాసనం, దెన్ ఆఫ్టర్ పర్వతాసనం. మళ్ళీ పర్వతాసనం తర్వాత కూడా చైల్డ్ పోజ్ వస్తుంది ఇక్కడ. దెన్ ఆఫ్టర్ రైట్ లెగ్ ఫార్వర్డ్. ఇంతకుముందు లెఫ్ట్ వచ్చింది, ఇప్పుడు రైట్. అశ్వ సంచలనాసనం, పైకి చూస్తూ ఉండాలి. దెన్ పాదహస్తాసనం, దెన్ హస్త ఉత్తానాసనం. నమస్కారం. అర్థమైందా అండి? ఓకే. ఇప్పుడు అందరూ మ్యాట్ దగ్గరకు వచ్చేయండి. శ్రీనివాస్ గారు మీకు వస్తాయా? ఇవి చేస్తారా? మ్యాట్ దగ్గరకు వచ్చేయండి. రైట్. సూర్య నమస్కారాలు. నమస్కారం అనేది ఆసనం కాదు, ఓకేనా? రైట్. యా.
శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు దగ్గరగా ఉంచండి. శ్వాస తీసుకుంటూ మీకు వీలైనంత వరకు వెనక్కి బెండ్ అవ్వండి. వర్టిగో కళ్ళకి చీకటి వస్తుంది అనుకునే వాళ్ళు వెనక్కి బెండ్ కావద్దు. ఓకేనా? శ్వాస తీసుకుంటూ వీలైనంత వెనక్కి వెళ్ళండి. నడుము నుంచి వెనుకకు బెండ్ చేయాలి తలను కూడా. దెన్ శ్వాస వదిలేస్తూ పాదహస్తాసనం ఇట్లా ముందుకు స్ట్రెచ్ చేస్తూ కిందికి రావాలి. యాంకిల్స్ దగ్గరలో పట్టుకొని అదే కాఫ్ మజిల్ దగ్గర వీలైనంత తలను కిందికి దించండి. అది వీలు కాదంటే మామూలుగా కిందికి చేతులు పెట్టొచ్చు. దెన్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసనం. మోకాలు కింద పెట్టండి రైట్ లెగ్ నీ. ఓకేనా? ఇప్పుడు తలెత్తి పైకి చూడండి. మీ లెఫ్ట్ లెగ్ పాదం పక్కనే 2 చేతులు అటు ఇటుగా ఉండాలి. తలెత్తండి. దాని తర్వాత 2 లెగ్స్ వెనుకకు ఉంటాయి. చతురంగ దండాసనం. ముందుకు చూస్తూ ఉండండి. ముందుకు చూస్తూ ఉండాలి. దెన్ చైల్డ్ పోజ్. మొక్కల వరకు ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి కూర్చోండి వెనుకకి. చైల్డ్ పోజ్. చేతులు ముందుకుంటాయి. దెన్ ఆఫ్టర్ ఇక్కడ నుంచి అష్టాంగ నమస్కారం ఇట్లా వచ్చేయాలి. ఇప్పుడు చైల్డ్ పోజ్ ఉన్నామా, ఇక్కడ నుండి ఇలాగ వస్తాం. వచ్చేసి చిన్న చెస్ట్ గ్రౌండ్ కు టచ్ అవుతుంది. ఓకేనా? చిన్న చెస్ట్ గ్రౌండ్ కు టచ్ అవుతుంది. మీ భుజాల పక్కనే చేతులు ఉంచండి. నడుం భాగం పైకి ఉండాలి. మోకాలు కిందనే టచ్ అవ్వాలి. పాదాలు కూడా కిందనే టచ్ అవుతాయి. మళ్ళీ భుజంగాసనం. మళ్ళీ పైకి చూడండి. దెన్ పర్వతాసనం. దెన్ చైల్డ్ పోజ్, శశంకాసనం. రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వ సంచలనాసనం. లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఉంటుంది. తల పైకి ఎత్తండి. పాదహస్తాసనం. హస్త ఉత్తానాసనం. 2 చేతులు పైకెత్తండి వీలైనంత. అండ్ నమస్కారం. ఓకే, ఇప్పుడు ఎవరు చేస్తారు సూర్య నమస్కారాలు? చేస్తుంటే మీకు వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, కూర్చోండి అందరూ, రిలాక్స్. జీవన గారు ఏమైంది? ధ్యానం చేస్తారా మీరు? మాకు చెప్పకుండా ధ్యానం చేస్తారు మీరు. ఓకే, రైట్. శ్రీనివాస్ గారు ఇప్పుడు సూర్య నమస్కారాలు చేస్తారు. కమాన్, దోసపాటి. లుంగి మీద ఉన్నారా? ఏం కాదు. లేవు, మీ పిల్లలతో చేయిస్తారా? కమాన్. హస్త ఉత్తానాసనం. ఫస్ట్ చేతులు పైకెత్తు. చేతులు పైకెత్తు. పాదహస్తాసనం. శ్వాస వదిలేస్తూ. అశ్వ సంచలనాసనం. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్. కొంచెం క్రాస్ లో ఉండు అమ్మాయి. క్రాస్ లో ఉంటే కనిపిస్తుంది వీడియోకి. క్రాస్ గా అలాగా. ఇద్దరు వద్దు, ఒక్కరే. వైట్ టీషర్ట్ అమ్మాయి ఒకటి చేయని. రెడ్ టీషర్ట్ అమ్మాయి నువ్వు తర్వాత రంగంలోకి రా. నువ్వు కొంచెం ముందుకు రా అమ్మాయి. నువ్వు వైట్ టీషర్ట్ అమ్మాయి కొంచెం ముందుకని రా. ఓకే, ముందుకు మీన్స్ అక్కడ మీ ఉన్న ప్లేస్ నుంచి. ఓకే, నెక్స్ట్ 2 లెగ్స్ వెనక్కి పంపించు. చతురంగ దండాసనం. శ్రీనివాస్ గారు కొంచెం మీ ఫోన్ వెనుకకు తీసుకోండి కనబడేలాగా.
అట్లుంచండి. ఎస్ ఫేస్. ఓకే ఓకే. చైల్డ్ పోజ్. వెరీ గుడ్. ఇక్కడ చైల్డ్ పోజ్ లో యాంకిల్స్ మీద కూర్చోవాలి మనం. మన మడమల మీద కూర్చొని అలాగా, రైట్. తలని తర్వాత సెకండ్ స్టెప్ లో తలని గ్రౌండ్ కు టచ్ చేయాలి, చేతులు ముందుకుంటాయి. నెక్స్ట్ అష్టాంగ నమస్కారం. అష్టాంగ నమస్కారం. ఒక్కసారి శ్రీనివాస్ గారు చూపియండి క్లియర్ గా. ఫస్ట్ చిన్న చేతులు, చిన్న టచ్ అవుతుంది గ్రౌండ్ కి, చేతులు అండ్ మధ్య భాగం పైకి లేచి ఉండాలి, మోకాళ్ళు పాదాలు కూడా టచ్ అవుతాయి గ్రౌండ్ కి. ఓకే, కొంచెం దూరంగా ఉంచండి మొబైల్. యా. భుజంగాసనం, కోబ్రా పోస్. శ్వాస తీసుకుంటూ తల నుంచి నడుం వరకు పైకి. కోబ్రా పోజ్ అంటే నాగుంపాం ఎట్లాగో అట్లాగా పైకి పైకి చూడు. మౌంటైన్. నెక్స్ట్ మౌంటైన్ పోజ్. శ్వాస వదిలేసి. వెరీ గుడ్. చైల్డ్ పోజ్ అగైన్. శశంకాసనం. వెరీ గుడ్. రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వ సంచలనాసనం. మీ పాదం పక్కనే రెండు చేతులు ఉండాలి, తల పైకెత్తాలి. నెక్స్ట్ పాదహస్తాసనం. లెగ్స్ టుగెదర్. వెరీ గుడ్. హస్త ఉత్తానాసనం. శ్వాస తీసుకుంటూ చేతులు ఎత్తండి పైకి, చేతులు పైకెత్తి అండ్ నమస్కారం. వెరీ గుడ్. క్లాప్ చేయండి అందరూ. అమ్మాయి బాగా చేసింది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ శ్రీనివాస్ గారు. మీ పిల్లలు కూడా పిల్లలకి మంచిగా నేర్పించారు. మహేష్ సార్. సార్ ఓకేనా? ఏమన్నా మిస్టేక్స్ ఓకే. ఉన్నాయా? ఓకే సార్, ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ యామిని గారా? ఎవరు? ఉషాశ్రీ, సుధిక గారు చేయండి. ఇక ఒక్కొక్క రౌండ్ చేస్తే మనం ఒక 2-3 minutes లో సెషన్ క్లోజ్ చేద్దాం. ఇంకా ఎవరైనా చేస్తారా? ఆంజనేయులు గారు, రాకేష్ గారు ఉన్నారు, పుష్పలీల మేడం. మీ ఇష్టం, మీ చాయిస్. ఓకే. మౌనిక గారు బాగున్నారా? అండ్ వందన గారు. ఓకే. యా, కమాన్. మీరు తల కనపడట్లేదు సుధిక గారు. యా, ఓకే. కొంచెం చిన్న టేబుల్ తీసుకొని దాని మీద పెట్టండి. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది. రైట్ రైట్, ఓకే. నమస్కార్. హస్త ఉత్తానాసనం. శ్వాస తీసుకుంటూ పాదహస్తాసనం. మొక్కలు బెండ్ చేయొద్దండి, నడుము నుంచి వెనుక. అందరు చేయండి, ఎవరు చేయగలిగితే వాళ్ళు చేయండి. శ్వాస వదిలేస్తూ పాదహస్తాసనం. సుధిక గారు ఇప్పుడే అది చేయకండి. మనము అదే కాఫ్ మజిల్స్ ని పట్టుకొని తలని కిందికి స్ట్రెచ్ చేయటం, అది ఇప్పుడే వద్దు. మీ ప్రాక్టీస్ అవుతున్నప్పుడు చేయండి. అశ్వ సంచలనాసనం. రైట్ లెగ్ బ్యాక్ చేయండి. యామిని గారు మీ మొక్కలు కింద టచ్ చేయండి. తలెత్తండి, పైకి చూడండి. నేను ఆల్రెడీ PDF పెట్టాను కదా, అది మెటీరియల్ ప్రింట్ తీసుకోండి. మీరు తీసుకొని అది మెటీరియల్ పక్కన పెట్టండి. మీరు పక్కన పెడితే నెక్స్ట్ సెషన్స్ అన్ని కూడా అవి ప్రాక్టీస్ చేద్దాం. ఇవి ప్రాక్టీస్ మొత్తం అందరికి వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. తలెత్తండి పైకి. నెక్స్ట్ చతురంగ దండాసనం. 2 legs 2 hands మీద బాడీ ఉంటుంది. ఉషశ్రీ, మౌంటైన్ పోజ్ కాదు, చతురంగ దండాసనం. ఇట్లా స్ట్రైట్ గా ఉండాలి, బాడీ ముందుకు చూస్తూ ఉండాలి. చైల్డ్ పోజ్. శశంకాసనం.
దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తగ్గుతాయి. అష్టాంగ నమస్కారం. కోబ్రా పోజ్ భుజంగాసనం. పైకి చూడాలి శ్వాస తీసుకుంటూ. ఉషశ్రీ చేతులు అంత దూరం వద్దు, కొంచెం వెనుకకు రావాలి. ఎవరికైనా స్టమక్ పెయిన్ రీసెంట్ గా ఒక 6-7 నెలల క్రితము ఆపరేషన్స్ అయిన వాళ్ళు చేయొద్దు ఇవి. లిమిటేషన్స్ కూడా, ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఈ ఆసనం బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో తిరియక్ భుజంగాసనం కూడా చేయొచ్చు. మీరు మీ యాంకిల్స్ ని చూడండి, అట్లనే తల తిప్పి భుజంగాసనంలోనే. ఇది జస్ట్ కామన్ గా చెప్తున్నా. లోయర్ బ్యాక్ పెయిన్ L3 L4 ఇట్లా ఉంటాయి కదా, మీ యాంకిల్ ని చూడాలి, మళ్ళీ అటు తిప్పి అట్లా. దెన్ మౌంటైన్ పోజ్. శ్వాస వదిలేస్తూ మౌంటైన్ పోజ్, పర్వతాసనం అంటాం. అగైన్ చైల్డ్ పోజ్, మళ్ళీ శశంకాసనం. రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వ సంచలనాసనం. తలెత్తండి, ఎవరి తల వాళ్ళే ఎత్తాలి. నెక్స్ట్ పాదహస్తాసనం, 2 కాళ్ళు ఒక దగ్గరికి, లెగ్స్ టుగెదర్. డోంట్ బెండ్ యువర్ నీస్, మోకాలు బెండ్ చేయొద్దు. మళ్ళీ శ్వాస వదిలేసారా, మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తండి. హస్త ఉత్తానాసనం, వీలైనంత వెనక్కి బెండ్ అవ్వండి, నడుము నుంచి వెనుకకు బెండ్ కావాలి. అండ్ నమస్కారం ముద్ర. వెరీ గుడ్. క్లాప్ చేయండి, ఎవరికి వాళ్ళు మీరే క్లాప్ చేసుకోండి. రైట్, శుభాస్, వెరీ గుడ్, అందరు బాగా చేసారు. మీకు మనము త్వరలో ఆఫ్లైన్ లో అందరము గ్యాదర్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎవరైతే అడ్మిషన్స్ తీసుకొని డిప్లొమా ఉన్నారో అందరము ఒక చోట కలుస్తాము. అండ్ మీకు మనకి గోల్డ్, అదే ఆసియాలో గోల్డ్ మెడలిస్ట్ నాగేశ్వరరావు సార్ ఏమన్నారంటే, ఫస్ట్ బేసిక్ గా వార్మప్స్, స్టాండింగ్, సిట్టింగ్, ప్రోన్, సుపైన్, ఈ ఆసనాలు వీటి మీద కొంచెం వాళ్ళకు ప్రాక్టీస్ అయిన తర్వాత సూర్య నమస్కారాలు ఇవన్నీ వచ్చాక అడ్వాన్స్ ఆసనాస్ అప్పుడు నేను చేపిస్తా అని సార్ మాట ఇచ్చారు మనకి. సో బేసిక్ ఆసనాలే మీకు ఐడియా లేదనుకోండి, అడ్వాన్స్ ఎట్లా చేస్తారు? సో అందుకని సార్ మాట అన్నారు. అందుకని సో ఫస్ట్ ప్రాక్టికల్స్ ఇవన్నీ చేపియాలి అని చెప్పి మనము థియరీ ఎట్లాగో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటే ఎక్కువనే మేము నోట్స్ ఇస్తున్నాము, క్లాసెస్ కూడా చెప్పాము, రికార్డింగ్స్ ఉన్నాయి. నో ప్రాబ్లం, దాని గురించి వర్రీ కాకండి. మీకు స్కూళ్ళల్లో ఇట్లా ఎగ్జామ్స్ దగ్గరగా వచ్చినప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు కదా, అట్లా మేము కూడా ఇస్తాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ నుండి స్లిప్ టెస్ట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. దానికి ఏం వర్రీ కాకండి. స్లిప్ టెస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తాము, 1-2 రోజుల గ్యాప్ ఇస్తాము, 2-3 డేస్. నాకు అది కూడా మీరే కరెక్షన్ చేసుకోవాలి. మరి మా మిస్టేక్ ఎట్లా తెలుసుకో చూద్దాం, అది ఒక ట్విస్ట్, అదంతే. యా, ఓకే, రైట్. ఇంకా క్లోజింగ్ ప్రేయర్ ఎవరు చెప్తారండి?